హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు పెసరపప్పు గారెలు ఎలా చేసుకోవాలో మీకు చెప్తున్నాను. ముందుగా ఒక గంట ముందు పెసరపప్పు నానబెట్టుకోండి. ఇట్లా నానిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని చిన్న అల్లం ముక్క ఒకటి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీర తురుగు, స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సాల్టు, కొంచెం బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఈ రకంగా వేసుకొని గారెల్లాగా తట్టుకొని ఆయిల్ వేడెక్కాక డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకు కూడా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పెసరపప్పు గారెలు. నేనైతే ఎక్కువగా మిక్సీ వేసేసాను. ఇది పేస్ట్ లాగా వచ్చింది. మామూలుగా పప్పుగా వేసుకోండి. పెసరపప్పు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసరపప్పు గారెలు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.